హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో కార్న్ సమోసా ఎలా చేసుకోవాలి, ఎట్లా చేయాలని చెప్పి నేనైతే చేసిన. ఈ వీడియోలో కార్న్ సమోసా ఎలా చేయాలో ఒకసారి అయితే మనం తెలుసుకుందాము. కార్న్ సమోసా ఈవినింగ్ వేడిగా చేసుకొని తింటే మస్తు అంటే మస్తు ఉంటుంది. సో సమోసాలలో చికెన్ సమోసా ఉంటుంది, ఆనియన్ సమోసా ఉంటుంది, ఎగ్ సమోసా ఉంటుంది, ఇలా రకరకాల సమోసాలు ఉంటాయి. సో మనమైతే ఎవరైతే పిల్లలకు స్వీట్ కార్న్ ఇష్టం ఉండదో అట్లాంటి పిల్లలకు ఇట్లా కార్న్ చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఒకసారి అయితే మనం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు గోధుమ పిండి తీసుకుందాము. గోధుమ పిండిలో కొంచెం తీసుకొని నూనె పోసుకుందాము. అందులో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా మేళ్ళతో ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పిండిని నిదానంగా సాఫ్ట్గా పిండి ముందుగా కలిపి పెట్టుకోవడం వల్ల మంచిగా వస్తాయి సమోసాలు అనేది. ఎప్పుడు కానీ మనం ఏ ఐటెం చేసినా కూడా పిండి అనేది ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల మంచిగా ఉంటుంది. పిండి అనేది మంచిగా నానడం వల్ల ఏ ఐటెం చేసినా మంచిగా వస్తుంది. సో ఈ విధంగానైతే పిండిని నేను కలిపి పెట్టుకున్నా. దీనిపైన ఒక క్లాత్ పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్ చేయాలంటే అంతవరకు ఈ పిండి నానాలి కదా. సో ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. నెక్స్ట్ కార్న్ తీసుకున్నా, నేనైతే ఒక 4 కార్న్ తీసుకున్నా. సో అవన్నీ మంచిగా ఒక కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. అది ఈ కార్న్ ఒలిచినాక తర్వాత కొంచెం ఇట్లా ఉంటుంది చిన్నగా డస్ట్ లాగా. సో అదంతా క్లీన్ అయిపోయి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మనమైతే ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఈ స్వీట్ కార్న్కి. సో నేనైతే ఇట్లా ఉడకబెట్టుకొని వీటిని వాటర్ అన్ని తీసేసిన, స్టెయిన్ చేసేసిన. అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొన్ని, సో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం కూడా ఎవరు స్పైసీనెస్ని బట్టి దాని తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటాను కారం అయితే. ఈ విధంగా మొత్తం వేసేసుకొని కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకుందాము. పెప్పర్ పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా కింద నుంచి మీద వరకు మొత్తం కలిసేలాగా ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఇది కూడా మొత్తం కలుపుకోవాలి. ఇది స్టఫింగ్ అయితే మంచి ఇట్లా అయితే మనం కలిపి పెట్టేసుకుందాము. ఫస్ట్ చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఎమ్మీగా. సో ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పూరీలు స్టార్ట్ చేసుకుందాం. మనము ఆయిల్ పెట్టేసుకున్నాం పక్కన, ఆయిల్ వేడవుతుంది. సో ఈ పూరీలు సమోసా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. పూరీలు చేసుకుంటాను, సింపుల్గా చేసుకుంటామండి మేము. సింపుల్ అంటే సింపుల్గా చూడండి అది ఎట్లా చేస్తామో మేమైతే సింపుల్గా. అది ఫోల్డ్ చేయాలి అవన్నీ ఏది టైం వేస్ట్ అండి. అంత టైం వేస్ట్ కాకుండా మేమైతే ఇది కొనుక్కున్నాము. సో ఇది మార్కెట్లలో కానీ సూపర్ మార్కెట్లలో కానీ ఎక్కడైనా దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది. దీనికి కొంచెం కార్నర్ సైడ్ కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఇలా ఈ విధంగా ఆయిల్ పెట్టేసుకొని దానిపైన పూరి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీని సైజులో పూరి వేసుకున్నాం కదా, అలా పెట్టేసుకొని కొంచెం బెండి వేసేసుకొని దానిపైన ఇది వేసుకోవాలి. స్టఫింగ్ మనం ఇందాక వేసుకున్నాం కదా స్వీట్ కార్న్ స్టఫింగ్, అదంతా ఇందులో వేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని జస్ట్ ఇట్లా కార్నర్స్ అన్ని తీసేయడమేనండి, అంతే. చాలా సింపుల్ అండి, చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. మనం పూరీలు ఆటించినాం అనుకో పిల్లలు కూడా ఇట్లా ఒత్తుతారు, అంత ఈజీగా ఉంటుంది ఇది. సో అది ఫోల్డ్ చేయడం అదంతా కొంచెం ఎక్కువ టైం వేస్ట్ అది. సో ఇది సింపుల్గా అంటే ఈజీగా అయిపోవాలంటే ఒక 10 నిమిషాలలో అయిపోవాలంటే ఇదే పద్ధతి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇట్లా కొనుకొచ్చుకోండి, ఇది చాలా ఈజీగా. సమోసా తిన్న ఫీలింగే ఉంటుంది సేమ్. అంటే ఇవి సమోసాలే కాబట్టి సమోసా ఫీలింగ్ అంటే ఇట్లా ఉంటుంది. సో అట్లా ఫోల్డింగ్ కాకుండా ఇట్లా సింపుల్గా చేసుకునే పద్ధతిలో ఈ విధంగానైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుందాము మనము. ఆయిల్ కూడా పక్కన వేడవుతుంది. ఈవినింగ్ స్నాక్ ఎంతసేపు అంటే అంతసేపు తొందరగా వెయిట్ చేసుకొని తినేసేయచ్చు అండి. ఎన్ని చేసినా యాస్ట్ అనిపించదు, అసలు విసుగు అనిపించదు. యాస్ట్ ఉండదు, విసుగు అనిపించదు. మంచిగా చేస్తా అంటే చేయబుద్ధి అవుతుంది. సో ఇట్లానే మేమైతే చేస్తుంటే వేడి పిల్లలు తింటూనే ఉన్నారు పక్కన. సో పెద్ద ఫ్యామిలీ కదా, ఎన్ని చేసినా అసలు సరిపోవు మాకైతే. సో ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇట్లానే అన్నీ ముందుగా ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని కొన్ని ఒక్కొక్కసారి 4 వేసుకుంటాం కదా, అట్లా ఒక్కొక్కసారి అయితే స్టఫింగ్ ఇట్లా తయారు చేసి పెట్టేసుకుందాం. ఒక్కొక్క సమోసా వేసేసుకొని ఇదే విధంగా అన్నీ ఇలా సైడ్కి తీసేసుకొని ఇట్లా చేసేసుకోవడమే. చాలా సింపుల్ అంటే సింపుల్. చూడండి ఈ విధంగా మనం చెప్తుంటే చేస్తారు, పిల్లలు నేర్చుకుంటారు. ఎవరైనా చేయొచ్చు ఇది. కొత్త పెళ్ళైన వాళ్ళు మీరు కూడా నేర్చుకోండి, ఇది తప్పకుండా మంచిగా ఉంటుంది. ఈజీగా వేడి స్నాక్స్ చేసుకొని తినొచ్చండి. ఇట్లనే ఎగ్ సమోసా అయినా, చికెన్ సమోసా అయినా, ఆనియన్ సమోసా అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆయిల్ వేడైంది కదా, ఇందులో వేసేసుకుందాం ఇవన్నీ ఒక్కొక్కటి. ఈ విధంగా ఆయిల్ మంచిగా వేడవ్వాలి. ఆయిల్ ఎంత మంచిగా వేడైతే అంత మంచిగా వస్తుంది దీనికి. హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. నూనె మంచిగా వేడైన తర్వాత
ఇవి ఇందులో వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ మంచిగా వేడైనాక వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కాల్చుకోవాలండి. అటు ఇటు టర్న్ చేసుకుంటా ఈ కలర్ వచ్చే వరకు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా ఇట్లయితే క్రిస్పీగా మంచిగా వస్తుంది సమోసా. ఎప్పుడు కానీ మనం సమోసా కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే మంచిగా ఉంటుంది సమోసా అనేది. సో నేనైతే మళ్ళీ ఇంకా కొన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. అవి కూడా ఆయిల్ వేసేసుకొని సేమ్ ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఉల్టా ఫల్టా అంటే కిందికి మీదికి ఇట్లా టర్న్ చేసుకుంటా ఒక్కొక్కటి కలర్ మారుతున్న కొద్దీ అట్లా టర్న్ చేసుకుంటా కాల్చేసుకోవాలి. సో ఈ విధంగా మా అయితే కాల్చడం అన్నీ అయిపోయినాయండి. తినేస్తున్నారు కూడా అందరూ. వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా, అందుకే వేడివేడిగానే సర్వ్ చేస్తున్నాము. సో ఇదైతే లాస్ట్ ఇంకా అయిపోయింది. మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేయండి ఈ హాలిడేస్లో పిల్లలకి చేసి మంచిగా మీరు కూడా ఎంజాయ్ ఫుడ్ని, సమోసాని సింపుల్గా చేసుకునే పద్ధతిగా చూపించినండి. సో మా అయితే చేయడం అయిపోయింది. ఇలా మంచిగా టొమాటో కెచప్తో మంచిగా సర్వ్ చేసుకుంటే మస్తు అంటే మస్తు ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి, బాగుంటుంది కార్న్ సమోసా. ఈ స్వీట్ కార్న్ తినని పిల్లలకైతే ఇది మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుంది, మంచిగా తినడానికి చచ్చుకుంటూ తింటారు. సో ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.